నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే భూతల స్వర్గం అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైటు అలాగే యూఏఈ మనం చూసుకుంటే కానీ, ముఖ్యంగా యూఏఈ విషయానికి వస్తే కానీ భూతల స్వర్గం అని చెప్పేసి అందరూ పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఏటా కోట్ల మంది లక్షల మంది టూరిస్టులు మనం చూసుకుంటే యూఏఈకి వస్తూ ఉంటారు. యూఏఈకి వచ్చిన వారు ఇతర గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తూ ఉంటారనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే వేల మంది లక్షల మంది ప్రవాసులు మనం ప్రతి ఏటా మనం చూసుకుంటే కానీ ఉద్యోగం మరియు ఉపాధి నిమిత్తం వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా దేశాలలో ఉపాధి లేకపోవడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వలస వస్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవన్నమాట. ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయో అప్పటి నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నవారు తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారే లేరని చెప్పేసి, అలాగే తాజాగా మనం చూసుకుంటే కానీ ఖతారు దేశానికి ఒక విమానం అయితే బయలుదేరి వెళ్ళిందనమాట. బయలుదేరి వెళ్ళినప్పుడు ఖతారు పౌరుడు ఆ యొక్క విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అలాగే యొక్క విమానం కెపాసిటీ మనం చూసుకుంటే కానీ 300 సీట్లు అన్నమాట. 300 సీట్లు ఉంటే కేవలం 20 మంది మాత్రమే ఉన్నామని చెప్పేసి, బిజినెస్ క్లాస్ టికెట్లకు మనం చూసుకుంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ యొక్క బిజినెస్ క్లాస్లో మనం చూసుకుంటే కేవలం 2 మాత్రమే ఉన్నారని చెప్పేసి, ఒకప్పుడు ఖతార్ ఎయిర్వేస్కు టికెట్లు దొరకాలంటే కానీ వారాల తరబడి వేచి ఉండాల్సి ఉండేది. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకుండా టికెట్లు దొరుకుతూ ఉన్నాయి. అలాగే ప్రశాంతంగా విమాన ప్రయాణం కొనసాగుతూ ఉందని చెప్పేసి, కువైట్ మరియు ఖతార్ మరియు అలాగే గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళ సంఖ్య భారీగా తగ్గిపోయింది, వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ యొక్క ఖతార్ పౌరుడు మనం చూసుకుంటే ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఎక్కడైనా సరే కానీ సురక్షితమైన ప్రాంతాలలో ఉండేందుకు వ్యాపారస్తులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా ఆశిస్తారనమాట. తాము ఉండే చోట మేము సురక్షితంగా ఉన్నామని భావిస్తే మాత్రమే అక్కడ ఎన్ని సంవత్సరాలైనా పని చేసుకుంటారో. అక్కడ సురక్షితం లేదని భావించినప్పుడు ఆయా ప్రదేశాలు ఆయా దేశాలను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కూడా కొంతమంది వ్యాపారస్తులు ప్రవాసులు అయితే వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఎలా ఆపుతాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.